అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో కార్న్‌ఫ్లోర్ మైదా లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ టైం లేకుండా ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేయొచ్చండి. ఈ చిన్న ట్రిక్‌తోని ఈ విధంగా చేయండి. చాలా బాగొస్తాయి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా. ఇక్కడ నేను ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. పెద్దవి తీసుకోండి. పెద్దవి తీసుకొని వీటిపైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా పెద్ద సైజ్ తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి చాలా బాగొస్తాయి. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత ఇప్పుడేం కడగనవసరం లేదండి. ముందుగా వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి పెద్దవి కాబట్టి ఒక 4 ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ అలా స్టిక్స్ లాగా అలా కట్ చేసుకోండి. అలాగైతే చాలా బాగొస్తాయి. మీకు కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోండి. మరీ పెద్ద సైజు కాకుండా, మరీ తిన్నగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజుకి కట్ చేసుకోండి. అలాగైతే చాలా బాగొస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను అన్నీ ఇలాగే కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేసి పెడుతుంటానండి. పిల్లలకు అప్పుడప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడకట్టుకునేది ఇలా కడుక్కునేది స్ట్రైనర్లో వేసుకోవాలి అన్నీ కూడా. వేసుకొని ఒక 4, 5 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలండి. దాంట్లో పిండి పదార్థం ఉంటుంది కదా, అదంతా పోవాలి. అలాగైతేనే క్రిస్పీగా వస్తాయి. ఆ పిండి పదార్థం ఉంటే క్రిస్పీగా రావండి. నూనెలో వేసినప్పుడు నూనె అంతా లాగేస్తాయి, మెత్తగా అవుతాయి. ఆ పిండి పదార్థం పోయే వరకు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లో ఒక టేబుల్ స్పూను బియ్యపిండి వేస్తున్నానండి. బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల బేసన్ వేస్తున్నాను. శనగపిండి వేస్తున్నాను. వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతే అండి. 3 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండి పిండిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది కదా, అందుకని కొద్దిగానే నీళ్ళు ఇలా జిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇలా జస్ట్ ఆ పిండి అనేది ఆ ఫ్రెంచ్ ఫ్రైస్కి కోట్ అవ్వాలి. అంతవరకు ఒక 2 టీ స్పూన్ల వరకు అట్లా నీళ్ళు వేసుకొని కలుపుకొని అంతవరకు నూనె బాగా వేడి చేసుకోవాలండి పొయ్యి పైన. ఎక్కువ వేడైన తర్వాతనే ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె వేడి కాకున్నా కానీ మొత్తం నూనె లాగేస్తాయండి. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసి ఇచ్చేయచ్చండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం కట్ చేసుకున్నాక మెయిన్గా మంచిగా కడుక్కోవాలండి. ఆ పిండి పదార్థం అనేది మొత్తం పోతేనే క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ నూనె బాగా వేడైనాకనే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగైతే నూనె లాగయ్యవు, చాలా బాగా వస్తాయండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపటనేమో ఆ ఆలుగడ్డలు ఉడికి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో మీ ఇష్టం ఏదైనా మసాలా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఇలాగైనా చాలా బాగుంటుంది. కెచప్తోను కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.